నెల 28వ తేదీ మరియు మార్చి 1వ తేదీలలో అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణ రాజు తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరంలో ఉన్న ఆవాస వన్ అపార్ట్మెంట్ ఆవరణలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ సత్యనారాయణ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చిన్న వయసు నుండే తెలుగు భాషపై మక్కువ చూపించాలని అన్నారు. ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీన కిమ్స్ వైద్య కళాశాల గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈసారి ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క తెలుగువాడు హాజరు కావాలని కోరారు. తెలుగు భాష అభివృద్ధి, సంస్కృతికి పరిరక్షణ, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపై తీసుకురావడం ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో చైతన్య గ్రూప్ డైరెక్టర్ పివి కృష్ణంరాజు, తెలుగు పండితులు సూర్యనారాయణమూర్తి, డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ, స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు పి సుబ్బారాజు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నాకు 4 దశాబ్దాల పైన ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క శుభోదయ శుభాకాంక్షలు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురం మా కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28వ తారీఖు, మార్చి 1వ తారీఖు 2026 అంగరంగ వైభవంగా తెలుగు భాష, సాహిత్యము, కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ మేళవించి ఒక అత్యద్భుతమైనటువంటి వేడుకని 2 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల నిర్వహిస్తున్నాం. 4 సభావేదికలు, ప్రధాన ప్రాంగణం కాకుండా కూడా ఇంకొక 4 వేదికల్ని ఏర్పాటు చేసి అన్ని రకాలైనటువంటి 16 రకాలైనటువంటి సాహిత్య వేడుకలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. రాజమహేంద్రవరం 2024, 2025 సంవత్సరాలు వరుసగా 1, 2 సార్లు మనం 2 సార్లు అక్కడ అత్యంత వైభవంగా జరుగుతున్న మీలో చాలామంది కూడా ఇచ్చేశారు. దీనికి అంతకు మించి ఇందులో మనము కొన్ని వందల పాఠశాలల్లో 2 విభాగాలుగా చిత్రలేఖనం, పద్యపఠనం, గద్యపఠనం, అలాగే వ్యక్తిత్వ పోటీలు ఇవన్నీ నిర్వహించి అందరికీ కూడా మీ అందరి సమక్షంలో 28వ తారీఖున దాదాపు 1400 మంది విద్యార్థులకు ఫైనల్ పోటీలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానం సర్టిఫికేట్లే కాకుండా వాళ్ళందరూ కూడా క్యాష్ అవార్డ్స్ కూడా వాటి ప్రోత్సహించడం చేయటం, దానికి ప్రభుత్వం కూడా చాలా బాగా సహకరిస్తూ ఉంది. అలాగే వందల మంది కవులు వారి కవి సమ్మేళనాలు 2 రోజుల పాటు అత్యంత అద్భుతంగా ప్రారంభ సభ 28వ తేదీన శ్రీ ఒరిస్సా గవర్నర్ శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. బ్రహ్మశ్రీ సమావేశాలు డిప్యూటీ స్పీకర్ గారు, స్టేట్ అఫైర్స్ మినిస్టర్ గారు వీళ్ళంతా సమక్షంలో ఎమ్మెల్యేలు ప్రైవేట్గా నేను ప్రతిపాదన చేశాను. ఆ ప్రతిపాదన ఏమిటంటే ఇవాళ వెంకయ్యనాయుడు గారు నేను విజయవాడ సభలో చెప్పారు, తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి 10% తప్పనిసరిగా ఉద్యోగ కల్పనలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి ఒక ప్రధానమైన అంశాన్ని డిమాండ్ను దాన్ని కూడా ఆమోదించి ఈ 7వ తారీఖు వరకు కూడా శాసన సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ 1, 2, 3 సార్లు 4, 5 తారీఖుల్లో పెట్టించి 6, 7 తారీఖు కల్లా దాన్ని చేసుకునేటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే వారు కూడా మనం మాట్లాడితే వారు కూడా చాలా సంతోషించారు. మరి ఎందుకంటే భాష కనుమరు అయిపోతుంది. మనకి హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే, బెంగాలీ తర్వాత ఎక్కువ మాట్లాడేటువంటి భాష మన ప్రాచీన భాష అంటే తెలుగు భాష. మనం ఆ స్థాయి తగ్గకుండా ఇంకా పైకి వెళ్ళేలాగా, ఎందుకంటే దాదాపు 11.5 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మీకు చెప్పాలి, చాలా మంది తెలుసు. మళ్ళీ బట్టి విక్రమారెడ్డి
డిప్యూటీ సీఎం గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, శ్రీధర్ బాబు గారు రిజిస్ట్రేట్ అఫేర్స్ ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ గారు, అలాగే తుమ్మ నాగేశ్వర గారు జిల్లా కూడా చాలాసార్లు వచ్చారు. ఆయన అక్కడ డీజీపీ శివగారెడ్డి గారు, అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 6 న్యాయమూర్తులు కూడా వస్తున్నారండి అందరూ కూడా. అలాగే ఇక్కడ ఈ జిల్లాలో పనిచేస్తున్న ఏకే ఖాన్ గారు అడ్వైజర్ టు ది సీఎం తెలంగాణ స్టేట్, వాళ్ళు కూడా వస్తున్నారు. 3 రోజుల పాటు ఉంటారు అక్కడ. మీరు ఎప్పుడు వచ్చినా వారంతా కూడా ప్రాంగణంలో ఉంటారు. అలాగే సమీర్ శర్మ గారు మాకు జిల్లాలో కరెక్ట్గా పనిచేశారు, మీ అందరికీ తెలిసి సీనియర్స్ అందరికీ. ఆయన కూడా వచ్చి 2 రోజుల పాటు ఉంటారు అక్కడ. అలాగే జేఈఓ తిరుపతి పనిచేశారు శ్రీనివాసరాజు గారు అని చెప్పేసి పురస్కరిస్తారు. ఆయన కూడా అడ్వైజర్ టు ముఖ్యమంత్రి గారు అక్కడ తెలంగాణ, వారు కూడా వచ్చి 3 రోజుల పాటు ఉన్నారు. వారికి మెసేజ్ వెళ్ళాలంటే ఇటువంటి వారందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకుని అది చేస్తే వాళ్ళందరూ చేస్తే మీరు కూడా పెద్ద పెద్ద పేర్లు ఉంటే మీరు కూడా చేస్తారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు వారికి కూడా తండ్రి గారు అంతా కలిసి ఉండేవారు. ఎర్రనాయుడు గారు, అలాగే బాలయ్య గారు. ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు మరి మన ఇవాళ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అనేటువంటి అక్కడ ఇస్తున్నాం. బాలయ్య గారి పేరు ఇస్తున్నాం. మిత్రుడు, ఆయన మిత్రుడు కాలం చేసినటువంటి మొత్తం బాల సాహిత్య సదస్సు నుంచి పద్య సదస్సులు, గద్య సదస్సులు, కవి సమ్మేళనాలు అద్భుతం, అత్యంత అద్భుతంగా చేస్తున్నాం. మీరందరూ మీ వినపం ఏంటంటే ముగింపులో మళ్ళీ ప్రశ్న సమాధానం కూడా ఉంటుంది. మీరందరూ కూడా ప్రతిరోజు బిజీ, శనివారం ఆదివారం మీకు కావాల్సినటువంటి ఎవరో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 90% అక్కడే ఉంటారు. శనివారం మార్నింగ్ ఉదయం బస్సు ఇక్కడ 8 గంటలకు R&B గెస్ట్ హౌస్ ఎక్కడో చెప్పండి, అక్కడ మంచి బస్సు పెడతాం. వెహికల్స్ అక్కడ పెట్టుకుని అందరూ ఫ్యామిలీతో రండి దయచేసి. ఇప్పుడు సాయంత్రం మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, మళ్ళీ వార్తలు మీరు అక్కడ మీకు మీడియా రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి అక్కడ ప్లాన్ చేసి. చాలా 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 చాలామంది వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు 2వ రోజు. మరి పేర్లు కూడా చదివితే కూడా చాలా టైం పడుతుంది, దాదాపు ఎక్కువ మంది ఉన్నారు. చదివితే మీరు సరే ఆపేయండి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ముందుకు వస్తున్నారు. అందరికీ పిలిచి గౌరవించి సన్మానించి సత్కరించి వారంతా వాళ్ళ యొక్క మనం విని ఆచరించడానికి అయితే ఏంటంటే నా నుంచి మీకు ప్రతి నెల కూడా ఏదో ఒకటి ఈ భాషకు సంబంధించినట్టు చేశారు. భాషకు సంబంధించినట్టు ఒక సమావేశాన్ని ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో ఒక విశాఖపట్నం, హైదరాబాద్, లేకపోతే రాజమండ్రి, కాకినాడ, విజయవాడ ఇబ్బంది లేదు. తెలుగు భాష అనేటువంటి పూర్తిగా నేర్చుకోవాలి. భాష ఎడల తగ్గిపోతున్నటువంటి ఉంది, నేను చెప్పడానికి చెప్పలేదు, కానీ మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. ఇది పూర్తిగా ఇంకా ఉండాలనేటువంటి సంకల్పంతో చేసేటువంటి ఈ ప్రయత్నంలో 2 ప్రధానంగా తప్పనిసరిగా అసెంబ్లీలో తీర్మానాలు చేయించేటువంటి కార్యక్రమం చేస్తాం. అక్కడేమి ధర్నా చేయట్లేదు, చక్కగా చెప్తే 2వ రోజు డిప్యూటీ స్పీకర్ గారు, మంత్రులు మొత్తం శనివారం పార్లమెంట్ అసెంబ్లీ ఉంది కాబట్టి ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా వారు కూడా ఇచ్చేస్తున్నారు. దయచేసి మీరు 2 రోజుల పాటు రండి. 2-3 బస్సులు, 4 బస్సులు, 8 బస్సులు పెట్టుకొని వాట్సాప్ గ్రూప్లో నన్ను కూడా పెట్టుకుని